ముందుగా తండ్రి అయిన దేవునికి నా వందనములు. అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభములు. ఈరోజు నేను మీకు కయ్యను గారి గుర్చిన విషయాలు చెప్పబోతున్నాను. ఆదం హవ్వల పెద్ద కుమారుడు కయ్యను గారు, రెండవ కుమారుడు హేబేలు గారు. కయ్యను గారు భూమిని సేద్యపరుస్తారు, హేబేలు గారు గొర్రెలను కాసేవారు. అయితే ఈరోజు నేను మీకు కయ్యను గారి కోసం చెప్పబోతున్నాను. ఒక రోజు కయ్యను హేబేలు వారిద్దరూ కూడా దేవునికి అర్పణను ఇద్దామని అనుకుంటారు. అనుకున్న ప్రకారంగా వారిద్దరు అర్పణను ఇస్తారు. హేబేలు గారు తన మందలోని తొలిచూలు పుట్టిన వాటిలో కొన్ని క్రొవ్వినవి ఇస్తారు. అంటే తొలిచూలు పుట్టిన వాటిలో అంటే మొదటగా పుట్టినవి, ఆ గొర్రెలలో మొదటగా పుట్టినవి కొన్నిటిలో వాటిలో బాగా క్రొవ్వినవి, బాగా లావుగా క్రొవ్వినవి, అలాంటివి దేవునికి మంచిగా ఇద్దామని హేబేలు గారు ఇస్తారు. కయ్యను గారు తన పండించిన పంటలో కొన్ని ఇస్తారు దేవునికి అర్పణగా. అయితే వారు అర్పణను ఇచ్చిన తర్వాత దేవుడు హేబేలు గారి అర్పణను స్వీకరిస్తారు, కయ్యను గారి అర్పణను స్వీకరించారు. ఎందుకు స్వీకరించలేదంటే హేబేలు గారు తన మంచి మనస్సుతో తన దేవునికి మంచిది ఇవ్వాలి, అర్పణ మంచిది ఇవ్వాలని మంచిగా దేవుడు మనము ఏమి ఇచ్చినా కూడా మన మనస్సును చూస్తారు. హేబేలు గారు మనసు చాలా పవిత్రంగా దేవుని పట్ల బాగుంది కాబట్టి దేవుడు హేబేలు గారి అర్పణను స్వీకరించారు. కానీ కయ్యేని గారు మాత్రం సరైన మనస్సుతో దేవునికి అర్పణను ఇవ్వలేదు. కాబట్టి మనం ఏమైనా దేవునికి ఇచ్చేటప్పుడు అది మనం మంచి మనసుతో ఇవ్వాలి కదా అని రోజు ఇవ్వకూడదు. మనం చర్చ్కి వెళ్ళినప్పుడు కానుక వేస్తాం కదా, కానుక వేసినప్పుడు దేవునికి ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తున్నాము తరతరాలుగా మాకు అలవాటు అన్నట్టు కాకుండా మనము దేవునికి ఇవ్వాలి, నా తండ్రికి నేను సంపాదించుకున్న వాటిలో ఇవ్వాలి అనే మంచి మనసుతో మనం దేవునికి ఇవ్వాలి. అయితే ఇక్కడ కయ్యను గారి అర్పణ దేవుడు స్వీకరించలేదని కయ్యను గారు తన తమ్ముడి మీద కోపం పెంచుకుంటారు, అసూయ కలుగుతాయి. కాబట్టి కయ్యను గారు తన తమ్ముడైన హేబేలుని చంపేస్తారు. కయ్యను చంపేసిన తర్వాత హేబేలు గారి రక్తము దేవునికి మొరపెడుతుంది. దేవుడు ప్రశ్నిస్తారు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే కయ్యను గారు నేను ఎరుగను, నా తమ్ముడికి నేను కావలివాడనా అని అడుగుతారు. అప్పుడు దేవుడు నీ తమ్ముడైన హేబేలు రక్తం నాకు మొరపెట్టింది అని చెప్తారు. దేవుడు కయ్యను గారికి శిక్ష కూడా వేస్తారు. అదేంటంటే నీవు దేశదిమ్మెరివై తిరుగుతావు అని. దేశదిమ్మెరి అంటే ఒక చోట స్థిరంగా ఉండకుండా మొత్తం భూమి చుట్టూరు తిరగడాలు. తను భూమిని సేద్యపరిచేవారు కదా, ఇతను ఇకపై ఈ దేశదిమ్మరు అయిన తర్వాత అతని నేల కూడా అతనికి సారం ఇవ్వదు, పంటలు పండవు అని దేవుడు శిక్ష వేయడం జరుగుతుంది. అప్పుడు కయ్యను గారు నా శిక్ష భరించలేనంత గొప్పది అని చెప్తారు. అయితే కయ్యను గారు నేను ఒకవేళ ఎవరైనా నన్ను కనుగొన్న వాడు నన్ను చంపునేమో అని దేవునితో చెప్తారు. అప్పుడు దేవుడు నేను కనుగొన్న వాడు నిన్ను చంపకుండా నీకు ఒక ముద్ర వేస్తాను అని చెప్తారు. ముద్ర అనేది తల మీద వేస్తాను, నుసుడి మీద వేస్తాను, చేతి మీద, కాలు మీద అని బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. కాబట్టి మనం దానికోసం ప్రస్తావించకూడదు. ఎక్కడైతే దేవుడు ఒక గుర్తు వేశారు అని మనం చెప్పుకోవాలి అంతే, ఇంతకు మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రకారమే మనము నేర్చుకోవాలి, దాని ప్రకారమే మనం చెప్పాలి ఎవరికి చెప్పినా. కాబట్టి దేవుడు గుర్తు వేస్తారు. ఒకవేళ కనుగొన్న వాడు చంపినా కూడా అతనికి 7 శిక్ష వస్తుంది అని దేవుడు చెప్తారు. ఇక్కడ కయ్యను గారు తన తమ్ముడైన హేబేలు గారిని చంపినందుకు దేవుడు అతనికి శిక్ష వేయడం జరుగుతుంది. కయ్యను గారు దేవునితో అబద్ధం ఆడారు. ఏంటి, దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే నేను ఎరుగను, నేను నా తమ్మునికి కావలివాడనా అని దేవునితో అబద్ధం ఆడారు. అతను తను చేసిన తప్పుని కప్పుకోవడానికి అబద్ధం ఆడారు. మనం అలా ఉండకూడదు. మనం చేసిన తప్పులను దేవుని దగ్గర అంగీకరించాలి, ఒప్పుకోవాలి. మనము దేవుని పట్ల ఎంత భయభక్తులు కలిగి ఉన్నామో దేవుడు చూస్తారు. మనం నిజాయితీగా ఉండాలి దేవుని పట్ల. దేవుడు మన హృదయాన్ని చూస్తారు. కయ్యను గారు ఈ శిక్ష అన్ని అయిపోయిన తర్వాత నోదు దేశానికి వెళ్తారు. నోదు దేశంలో కాపురం ఉంటారు. అక్కడ అతనికి హనోకు అనే కుమారుడు పుడతారు. అయితే అతను పుట్టిన తర్వాత కయ్యను గారు ఒక నగరాన్ని నిర్మిస్తారు. ఆ నగరానికి కూడా హనోకు అని తన కుమారుని పేరు ఆ నగరానికి పెడతారు. తర్వాత ఇక కయ్యను వంశం వాళ్ళ నుండి లోకపు పనులు చేసేవారు, సంగీత వాయిద్యాలను కనిపెట్టిన వారందరూ కూడా వస్తారు. ఇప్పుడు మనం ఈ పాఠంలో నుంచి నేర్చుకోవాల్సినవి ఏంటంటే మనసు ముఖ్యం. మనము ఏదైనా దేవునికి చేసినప్పుడు మనం మంచి మనసుతో ఇవ్వాలి. ఇక్కడ
కయ్యను గారు తన తమ్ముడిని చంపారు. అసూయ కలిగింది, ద్వేషం పెరిగింది. అందుకని కయ్యను గారు తన తమ్ముడైన హేబేలును చంపారు. మనం అలా ఉండకూడదు. ఇప్పుడు తోబుట్టువుల్లో ఎవరైనా ఒకరు ప్రశంసలు అందుకున్నప్పుడు వాళ్ళ విజయాన్ని మనం విజయంగా భావించాలి. వాళ్ళ ప్రశంసలు అందుకున్నప్పుడు మనం వారి మీద కోపం పెంచుకోవడాలు, అసూయ పెంచుకోవడాలు కాదు. మన సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఇప్పుడు వారికి ఒకవేళ ఏమైనా గిఫ్ట్ రావడాలో, వాళ్ళకి ఏమైనా ప్రశంసలు అందుకున్నారనుకో, వారి విజయాన్ని మన విజయంగా భావించాలి. మనము చాలా ఆనందపడాలి. ఒకవేళ మనకి కనుక నిజంగా అలా అసూయ కలిగితే మనం కూడా అంత బాగా చదవాలి అని, ఒకవేళ ఏ విషయంలో వాళ్ళకి వస్తే మనం ఒకవేళ చేయలేకపోతే వాళ్ళ ఆనందాన్ని మన ఆనందంగా భావించాలి. అంతేగాని మనము అసూయ పెంచుకోకూడదు. ఇప్పుడు కయ్యను గారు అలా అసూయ పెంచుకోవడం వల్ల తన తమ్ముడైన హేబేలు గారిని చంపారు. కాబట్టి మనము ఎప్పుడైనా మనకి మనసులో కోపం వచ్చినప్పుడు దాన్ని అణిచివేయాలి. మన మనసు ముఖ్యం. దేవుడు మన మనసును చూస్తారు. కాబట్టి మనము ఏ విషయంలో అయినా మనకి కోపం వచ్చినప్పుడు దాన్ని జయించాలి. మనకి చెడు ఆలోచనలు రావడాలు ఏమి వచ్చినా కూడా మనం వెంటనే వాటిని ఆపేయాలి. మనం దేవుని పిల్లలం కాబట్టి మనం దేవునికి నచ్చిన వారిగానే బ్రతకాలి. ఇప్పుడు ఈ కయ్యను హేబేలు గురించిన విషయాలు క్రొత్త నిబంధనలో కూడా రాయబడ్డాయి. ముందుగా పాత నిబంధనలో చూసుకున్నట్లయితే ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 17 వచనముల వరకు అక్కడ కయ్యను గారి జననం, కయ్యను హేబేలు ఇచ్చిన అర్పణ మరియు హత్య చేయడము ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగే ఆదికాండము 4వ అధ్యాయం 17 నుండి 24 వచనములలో కయ్యను గారి వంశావళి ఉంటుంది. ఆ వంశావళి నుండి వచ్చిన వారే తుబుల్కయీను, యాబాలు, యూబాలు, వారందరూ కూడా వీరే. సంగీత వాయిద్యాల్ని కనిపెట్టిన వారు, ఈ లోహపు పనులు కనిపెట్టిన వారు వీరే. వారు కయ్యను వంశంలో నుండి వారందరూ వస్తారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ప్రస్తావన చూసుకున్నట్లయితే మొదటిగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే గొప్పగా ఉంటారు అని ఉంటుంది. మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందినియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నారు. అంటే ఇక్కడ హేబేలు గారు మరణించిన కూడా అతను మనతో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? అతను చనిపోయారు కూడా, అంటే అతని విశ్వాసమును బట్టి. ఇప్పుడు హేబేలు గారు విశ్వాసం దేవుని పట్ల ఉంది కాబట్టి హేబేలు గారి కోసం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అక్కడ కయ్యను గారి లాగా మనం ఉండకూడదు, హేబేలు గారి లాగా ఇక్కడ మనం ఉండాలని మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ హేబేలు విశ్వాసం ఎవరి మీద? కయ్యేను కంటే విశ్వాసంగా ఉన్నారని ఇక్కడ దేవుడు చెబుతున్నారు. మరొకటి చూడగలిగితే యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, యూదా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యేను నడిచిన మార్గములో నడిచిరి. ఇక్కడ ఏంటి? ఎవరైతే కయ్యను గారి మార్గంలో నడిచారో వారికి శ్రమ అని చెబుతున్నారు. మనము కయ్యను నడిచిన మార్గంలో నడవకూడదు. ఒకవేళ నడిస్తే ఏమవుతుందంట? మనకి శ్రమ అంట. అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనములు చూడగలిగితే, మనము కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధియే తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలివియునై ఉండెను గనుకనే కదా. అంటే ఇక్కడ ఏంటి? కయ్యను గారి క్రియలు చెడ్డవి, హేబేలు గారి క్రియలు మంచివి. అందుకనే కయ్యను గారు దుష్టుని సంబంధియే తన తమ్ముడైన హేబేలు గారిని చంపారు అని ఇక్కడ మనకు రాయబడి ఉన్నది. కాబట్టి మనము ఈ పాఠం ద్వారా మనం కయ్యను గారు లాగా ఉండకూడదు, హేబేలు గారి వాళ్ళ విశ్వాసంగా ఉండాలి. కయ్యను గారు సాతాను సంబంధి అయి ఉన్నారు కాబట్టి మనం అలా ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి. ఈ అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవునికి నా వందనములు. అందరికీ నా వందనములు.